నమస్కారం డిఆర్ ఫోకస్లెస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసేందుకు ఆనం సోమిరెడ్డి ఎత్తుగడలు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ విధంగా ప్రణాళికలు కూడా తెలుగుదేశం పార్టీ రూపొందిస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం ఆనం నివాసానికి చేరుకున్న సోమిరెడ్డికి ఎమ్మెల్యే సాదర స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆనం సోమిరెడ్డి ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతలు సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరులో 10కి 10 అసెంబ్లీ నెల్లూరు లోక్సభ స్థానాలు గెలిచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులందరూ ఐక్యమత్యంగా పనిచేసి విజయం సాధించాలని ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చలు నిర్వహించారు. కాగా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు ఆ పార్టీ నేతలు జాడే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసి వైసీపీ విజయ దుమ్దుబి మోగించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం అందుకు జిల్లాలో కీలక నేతలు అంతా అధికార పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోవడమే కారణం. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అలాగే గతంలో ఇదే జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరారు. దీంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, మరోవైపు ముఖ్య నేతల రాజీనామాతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి జిల్లాలో ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.